నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీ వ్యవహారం పొలిటికల్ వార్ కు తెరలేపింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కేటీఆర్ పై నల్గొండ జిల్లా నకరికల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 10వ తరగతి పరీక్షలో మాస్ కాపీయింగ్ నిందితులతో సంబంధాలున్నాయని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారని మున్సిపల్ చైర్పర్సన్ చెవుగోని రజిత అలాగే శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. రజిత శ్రీనివాస్ గౌడ్ అలాగే ఉగ్గడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేతలపై 2 కేసులు నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంగ్, కొనతం దిలీప్ కుమార్లపై వేరువేరుగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ ఎక్స్ లో పోస్టులు పెట్టారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, కేటీఆర్ పై నకరికల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే శాలిని, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరికల్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అయితే కేసు నమోదైంది. 10వ తరగతి పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయంటూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి నకరికల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ గౌడ్, మరూరు మాజీ సర్పంచ్ నరేందర్, ఉగిడి శ్రీనివాస్ అయితే కేటీఆర్ పై నకరికల్ పోలీస్ స్టేషన్ లో వేర్వేరుగానైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అయితే కేటీఆర్ పై కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తం వేర్వేరుగా మొత్తం 3 కేసులు అయితే నమోదయ్యాయి. ఒక ఫిర్యాదులో మున్సిపల్ చైర్మన్ రజిత ఇచ్చినటువంటి ఫిర్యాదులో అయితే A2గా ఉన్నాడు. నకరికల్ నరేందర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో A1 గా ఉన్నాడు. ఏదైతే ఉగిడి శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో A3గా అయితే కేటీఆర్ అయితే చేర్చి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదైతే 10వ తరగతి పరీక్షకే పేపర్లు ఈ నెల 21వ తారీఖు రోజున అయితే పరీక్ష ప్రారంభమైన వెంటనే బయటకు వచ్చి సోషల్ మీడియాలోనైతే వైరల్ కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా సీరియస్ తీసుకుని దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి ఒక 6 మాత్రం జైలు కూడా పంపించడం జరిగింది. అయితే అనంతరం ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం మొత్తం పొలిటికల్ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్యనైతే ఇది ఒకరిపై ఒకరైతే ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే కేటీఆర్ ఏదైతే నకరికల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రిషాంక్ కావచ్చు, వీళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో చేయడంతో అయితే మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కానీ మా మీద అసత్య ఆరోపణలు చేశారు, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారని ఈ 3 మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి నకరికల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి నిందితులను కూడా జైలుకు పంపించినప్పటికీ కూడా కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఛార్జి శ్రీశాంత్ కావచ్చు, వీళ్ళంతా కూడా కావాలని చేస్తున్నారని చెప్పేసి ఏదైతే పేపర్ లీకేజ్ వ్యవహారం ఆకతాయిల వల్ల జరిగినటువంటి వ్యవహారాన్ని పార్టీలకు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శాలిని, అయితే పరమేష్, కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో ఇటు బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందిస్తున్నారా దీనిపై? ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏదైతే ఈ రోజు ఉదయమే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం పొలిటికల్ రంగు పులుముకోవడంతో అయితే ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎలాంటి వస్తుందనేది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని,
అయితే పేపర్ లీకేజీ ఘటనలు అనేది తరచుగా చూస్తున్నాం. మరి దీనిపై విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారు? మరోవైపు పోలీసులు ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి కూడా విచారణ ఎలా దర్యాప్తు చేస్తున్నారు? వారు ఏం చెప్తున్నారు? పేపర్ లీకేజ్ అయిన వెంటనే ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు అప్రమత్తమై ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి నిందితులు తప్పించుకోకుండా పకడ్బందీగా విచారణ చేసి దీంట్లో పాల్గొన్నటువంటి మొత్తం 13 మందిలో 2 మైనర్లు ఉన్నారు. 11 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేసి 6 అయితే జైలుకు పంపించడం జరిగింది. మిగతా 5 కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్నటువంటి నిందితులను ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. దీంట్లో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగానైతే దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇటు పొలిటికల్ రంగు పులుముకోవడంతో ఒక్కసారిగానైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా దీని మీద ఘాటుగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదో ఆకటాయాలు చేసినటువంటి పనిలో పార్టీకి పులిమి, ఎమ్మెల్యేకి పులిమి ఇవన్నీ చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి అట్లా చూస్తే ఏదైతే పోలీసులు ఈ 11 మంది మీద టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నాయకులు కూడా పోగుల శ్రీరాములు వేసిచ్చి పోగుల శ్రీరాములు కూడా సుధాకర్ ముఖ్య అతిథిగా ఉన్నాడు. అంతేకాకుండా బ్రహ్మదేవ రమేష్ ఏపై ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బీజేపీ కార్యకర్తగా ఉన్నారు. అంతేకాకుండా అనేక పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయినటువంటి దీంట్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పులివి, కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలని, ఎమ్మెల్యే మీద లేనిపోని ఆరోపణలు సృష్టించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రకోణమే తప్ప దీంట్లో ఎలాంటిది లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరోవైపు జిల్లా ఎస్పీ కూడా కేవలం ఇది ఆకటాయాలు చేసినటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ కూడా విచారణ చేసాం. దాంట్లో ఇన్వాల్వ్ అయిన అటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే జైలుకి పంపించడం జరిగింది. ఇంకా కొంతమంది విచారణ చేస్తున్నాం. ఎవరైతే నిందితులు ఇంకా 2 పరారీలో ఉన్నారో వాళ్ళ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారని, ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ పరమేష్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. నేను చౌగోని రజిత శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేసి టీవీ న్యూస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుర్రు. డ్రైవర్ అని, అసలు